విశ్వాసముతో ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించాలి, ఆత్మతో ఆరాధించాలి. మనకున్న సమస్యలు, మనకున్న బాధలు, మనకున్న కలతలు, దుఃఖము, వేదన, బాధలన్నింటినీ పక్కన పెట్టి వాటన్నింటిని నిరూపించగలిగినటువంటి యేసు వైపు మనసును తెలిపి మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిద్దాం. ఆత్మతోనూ ఆరాధిద్దాం, సత్యముతో మనం ఆరాధించేద్దాం. ఆరాధించేవారికి వారు కాదు, ఆత్మతోనూ సత్యముతో తండ్రిని ఆరాధించేవారు కావాలను అనుకోవచ్చు. ఆత్మతో మనం ఆరాధించేద్దాం. అధిక స్తోత్రము నా యేసుకే
కొట్టివేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్వస్థపరిచేవాడు, మనం ఆదరణించేవాడు, మన రోగాలు పిచ్చేవాడు, మనల్ని ధైర్యపరిచేవాడు. మనము తండ్రి, నేను తండ్రిని, మీరు నా బిడ్డలు, మీరు నా కుమార్తెలు, మీరు నా కుమారులు అని చెప్పి మనల్ని ఆదరణకరమైన మాటలు చెప్పి మనల్ని బలపరిచి, ఈ లోకంలో ఎవరు నీకు తోడున్నా లేకపోయి ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, ఎందుకంటే నేను నిన్ను కని ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, ఇదిగో నీవు నా సొత్తు అనేటువంటి దేవుడు, అభయమిచ్చి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అప్పుడు మదను ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకున్నాం.
రక్తమునికి నేను అపాత్రుడును. నేను ఒక చేతి కర్రతో ఈ యోర్దాను దాటిని ఇప్పుడు 2 గుంపులు అయితేనని యాకోబు ఎలా అయితే కృతజ్ఞతతో దేవా నీ యొక్క సన్నిధిలోనికి ప్రార్థిస్తున్నాడో దేవా, అదే విధంగా దేవా మేమందరం దేవా అపాత్రులం దేవా, అర్హత లేని వారం తండ్రి, ఏ మంచి లేనటువంటి మమ్మల్ని దేవా ఈ లోకంలో నుంచి వేరుపరిచి తండ్రి నీ యొక్క సన్నిధిని తీసుకొచ్చావు దేవా. అయా మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు తండ్రి దేవా, మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అయా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా నీ యొక్క రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి దేవా. మా యొక్క దేహాలను నీ యొక్క రక్తంతో కడగండి తండ్రి. మా యొక్క ఆత్మను నీ యొక్క రక్తంతో కడగండి తండ్రి. అయా మా యొక్క ఆలోచనలు నీ యొక్క రక్తంతో కడగండి తండ్రి. అయా మీకు వందనాలు తండ్రి, మా అందరినీ మీ యొక్క రక్తంతో కడగండి తండ్రి. అయా మీ యొక్క సేవకుని మీ యొక్క రక్తంతో కడగండి తండ్రి. అయా ఈ యొక్క మందిరానికి మీ యొక్క రక్తంని ప్రోత్సహించండి తండ్రి. అయా మీకు వందనాలు తండ్రి. అయా మీరు మాకు అనుగ్రహించిన ఆదరణకర్తను బట్టి మీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని పరిపూర్ణంగా నింపండి తండ్రి. మా యొక్క ఆలోచనలో మీరు ఉండండి దేవా, మా యొక్క మనస్సుల్లో మీరు ఉండండి దేవా, మా యొక్క దేహంలో మీరు ఉండండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు ఆకర్షించి మీ యొక్క సన్నిధికి తీసుకొచ్చారు దేవా. అయా అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీ యొక్క సేవకుని మీ యొక్క రక్తంతో కడగండి తండ్రి, మీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. అయా మీ యొక్క సేవకుడు యొక్క నోట తండ్రి అయా మీ యొక్క మాటలు ఉంచండి దేవా. మీ యొక్క సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క మాట మా యొక్క హృదయానికి తాకి దేవా, మేము మీ వైపు ఆకర్షించబడడానికి సహాయం దయచేయండి అయా. ఎవరైతే ఏ యొక్క బాధలతో వచ్చారో, కష్టాలతో వచ్చారో తండ్రి, అయా ఎటువంటి స్థితిలో వచ్చారో తండ్రి, వాళ్ళందరినీ మీరు మాత్రమే ఇక్కడికి ఆకర్షించారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయా మా వలన మాత్రం ఎవరు రాలేదు దేవా, కేవలం నీ యొక్క మాత్రమే, నీ యొక్క ఆకర్షణ మాత్రమే దేవా నీ యొక్క మందిరానికి వచ్చారు దేవా. అయా కనికరించండి దేవా. ఏ యొక్క బంధకాల్లో ఉన్నారో దేవా, ఏ యొక్క తండ్రి కష్టాల్లో ఉన్నారో దేవా, అందరినీ వైపు ఆకర్షించండి అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. వాళ్ళ యొక్క హృదయాన్ని ముట్టండి అయ్యా, వాళ్ళ యొక్క మనసులు ముట్టండి తండ్రి. అయ్యా వాళ్ళని మీరే కట్టండి దేవా మీ యొక్క మందిరంలో తండ్రి. వాళ్ళకి రక్షణను అనుగ్రహించండి అయ్యా. పశ్చాత్తాపాన్ని కలుగు చేయండి తండ్రి. మారు మనసును దయచేయండి అయ్యా. కనికరించండి దేవా. మమ్మల్ని అందరినీ మీరే ఆకర్షించి మీ యొక్క మందిరానికి నడిపించారు తండ్రి. మీరే మాట్లాడి మమ్మల్ని మీ వైపుకు ఆకర్షించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలండి. దయచేసి కూర్చోండి. మాస్క్ అసలు తీపొకటమ్మా, మాస్క్ అసలు తీపొకండి. చేతికి శానిటైజర్ వేసుకున్నారమ్మా, మా చేతులు శానిటైజర్ వేసుకుని వచ్చారుగా, మంచిది. కొద్దిగా దూరంగా కూర్చోండి. కొద్దిగా మా మధ్యలో కొద్దిగా ముందుకు రమ్మా, మంచిది. ఈరోజు కొద్దిగా లోతైనటువంటి మాటలు ఈరోజు దేవుని ఆత్మ మరి ప్రేరేపించాడు. మాట్లాడవాడు దేవుడు, మనము కాదు. తండ్రి మీలో నుండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి గోపిపాలు ఇక్కడ నిలబడినా గోపిపాలు చెప్తే మీరు ఎవరు వినరు. ఒకవేళ విన్నా మీకు మేలు కలగదు. కానీ గోపిపాలు నుండి మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నటువంటి ఒక పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వమానవాళి కొరకు బలిపశువైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో నాలో నుండి మాట్లాడితే అది మీకు మేలు కలుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుగాక. దేవునికి ప్రియమైన వారులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి పరమ గీతములు దయచేసి అందరూ ఒక 3 విషయాలను మనము నేర్చుకుందాం. ప్రభుత్వం మీద ఇంకా విస్తారంగా మనము మాట్లాడుకోవచ్చు. విస్తారంగా మనం మాట్లాడదాం. ఒక 3 విషయాలు 3 భాగాలుగా నేను మరి చెప్పాలని ఇష్టపడుతున్నాను. 8వ అధ్యాయము 5వ వచనాన్ని తీసి మీ దగ్గర ఉంచండి. బైబిల్ అమ్మా, బైబిల్ ఉన్న అందరి దగ్గర బైబిల్ ఉందమ్మా, మంచిది. రాసుకోండి, ఇంటికి వెళ్ళి కూడా చదువుకోండి. మరి చదువుకున్న బిడ్డలు ఉన్నారు, చదువుకుని చాలా మంది ఉన్నారు. చక్కగా వినండి దేవుని మాటలు, రాసుకోండి. అధ్యాయం చెప్పేటప్పుడు రాసుకోండి రెఫరెన్స్. దేవుని వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ సమయాల్లో మరి బైబిల్ ధ్యానం చేయడానికి ఒక ఆదివారం అని కాదు, ప్రతిరోజు ఉదయం కాలము, సాయంకాలము, పెరుగు తింటే మధ్యాహ్నం కూడా మనము బైబిల్ చదవడము మనకు మంచిది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు 5వ వచనాన్ని మనం చదువుదాం దయచేసి. పరమ గీతములు గ్రంథము 5వ అధ్యాయం 5వ
తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ఇస్తాను. తీసి అధ్యాయం పుస్తకాలు తీసి బ్రదర్ ఇవ్వండి. కావాలంటే తీసుకుని వెళ్ళండి బ్రదర్, ఇంటికి తీసుకెళ్ళండి, చదువుకోండి బైబిల్. 8వ అధ్యాయము 5వ వచనము ఒక భాగాన్ని చదువుదాం. 3 మాటలు చదవండి, లేకపోతే అక్కడ 5వ వచనం చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే జల్దారు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చటని తల్లికి నీ వలన ప్రసవ వేదన కలుగును. నిన్ను కనిన తల్లి చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడు బలహీనుడు, జ్ఞానం లేనివాడు, వివేకము లేనివాడు, తెలివి లేనటువంటి వాడు. పౌలు గారు చెప్పినట్లుగా నన్ను బలపరచు వాని ఎందు నేను సమస్తమును చేయగలను అని చెప్పినట్లుగా అందరూ ప్రభు సన్నిధిలో చేతులెత్తి ఒకసారి ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలని, అర్థమయ్యే రీతిలో ప్రభు మనతో మాట్లాడాలని, ప్రభు నాతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు తెచ్చి మాట్లాడతాను. ఈ మట్టి ఘటముల నుండి, విదాసుడు మట్టి ఘటముల నుండి మహిమగల తండ్రి మీ అభిషేకంతో నింపి అర్థమయ్యే రీతిలో మీ దాసుని నడిపించిన కానీ మీరందరూ ప్రార్థన చేద్దాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయా ప్రేమ కనికరము గల మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను నాయన. ప్రవాహితబడినటువంటి మాటలు, చదవబడినటువంటి లేఖన భాగమైనా అయ్యా తండ్రి, మీ మాటలు వివరించి చెప్పడం నా తరం కాదు నా తండ్రి, మీ మాటలు చెప్పడం నా వల్ల కాదు తండ్రి. పొరుగుంటి యాకోబు సొంత జన్మకు ఇశ్రాయేలు భయపడకుడి అని మీరు చెప్పినట్లుగానే ఈరోజు తండ్రి భయపడుతున్నాను, నన్ను బలపరిచండి ప్రభా. నేను మాట్లాడితే ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు. మీరు మాట్లాడగలి ప్రార్థిస్తారు. మీ జ్ఞానముతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి ప్రభా, నీ యొక్క శక్తితో నింపండి ప్రభా. తండ్రి ఆనాడు దాసులను అపోస్తులను వాడుకున్నట్టుగా ఈరోజు మట్టి కట్టుల నుండి మహిమతో నింపి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నారు. ఎలా ప్రోత్సాహం, ఎలా వివరించాలో, బిడ్డలకు ఎలా తల్లి బోధించాలో ప్రభావితతో ఉండగా నేను ఆశీర్వదిస్తాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రభావ మీరు దాన్ని బలింపు చేదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరే బలపరచమని, కావలసిన బిడ్డలను త్వరగా నడిపించమని, మాకు కావలసిన మాటలు మీరు అందించండి. యేసు నామములోని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నానా? బ్రదర్ బాగున్నారా? మనం ఏ పరిస్థితులు ఉన్నా మనకు చాలిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా చెప్పండి, అన్ని కాలాలలో అన్ని పరిస్థితుల్లో మనకు చాలినటువంటి దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమ గీతము అనగానే, పరము అనగా ఏంటి చెప్పండి? పరలోక సంబంధమైనటువంటి, పర సంబంధమైనటువంటిది. ఇది ఎవరికి అర్థమైంది అంటే ఆత్మ సంబంధులకు అర్థమవుతుంది, ఆత్మీయులకు అర్థమవుతుంది. దేవునికి ప్రియమైన వారలారా, వాక్యములో స్థిరపడిన వారికి అర్థమవుతుంది, వాక్యం చేత నడిపించబడుతున్న వారికి అర్థమవుతుంది. నేను వేరేది ఏదైనా చెప్తామని బైబిల్ తిరగేస్తుంటే దేవుడు మరలా అక్కడికి తీసుకొని వస్తా ఉన్నాడు. ఏదో తన బిడ్డలతో మాట్లాడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్తాం. చేతులెత్తి హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, తను మనం అందరూ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా లోతుగా ఉంటుంది. వీలైనంత మట్టుకు పరిశుద్ధాత్మ సహాయంతో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నము చేస్తాను. ఏమండి, నారు పోసేవాడు ఒకడు, చెప్పండి, నీరు పోసేవాడు ఒకడు, ఎరువు వేసేవాడు కూడా ఒకడు, దాన్ని వృద్ధి చేసేది ఎవరు చెప్పండి? దేవుడే. అర్థమవుతుంది నా మాటలు? అమ్మ కొద్దిగా అవుతారు కదా, అమ్మ కొద్దిగా అవుతారు, అమ్మ మీరు మంచిది. దాన్ని వృద్ధి చేసేది దేవుడు. ప్రయత్నం చేస్తున్నాను, నిలబడ్డాను, ఆయన నామాన్ని ధరించుకొని ఇక్కడ నిలబడ్డాను. మాట్లాడేవాడు మన ప్రభువే. ఆమేన్. ఈరోజు దేవుడు బలంగా మాట్లాడతాడని నమ్ముతున్నా. ఆమేన్ చెప్తామా?
దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ చక్కని మాట ఉంది. అరణ్య మార్గమున వచ్చినది ఎవతే, అండర్లైన్ చేసుకున్నమాట. అరణ్య మార్గమున వచ్చినది ఎవతే, అరణ్య మార్గమున వచ్చినది లేకపోతే వస్తున్నది ఎవరు? ఈ మాట చదవగానే ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? మనకి ఇశ్రాయేలీయులు గుర్తుకొస్తారు. మన మాట అర్థం చేసుకోవాలి. అరణ్య మార్గమున దేవుడు ఏం చెప్పాడు మోషే గారితో? 40 రోజుల్లో ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ప్రజలను 40 రోజుల్లో కానానుకు, అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మోషే నీవు నడిపించాలి, నువ్వు నడిపించాలని దేవుడు ఒక నిబంధనతో 40 దినాలు, 40 రాత్రులు, 40 పగుళ్ళు నడిస్తే వెళ్ళి చేరగలరు అక్కడ వాళ్ళు. కానీ 40 రోజులని 40 సంవత్సరాలుగా మారిపోయింది. కారణం ఏంటంటే దేవునికి ప్రియమైన వాళ్ళరా, వారు నిర్లక్ష్య స్వభావము, వాడు తిరుగుబాటు కలిగిన స్వభావము, దేవుణ్ణి శోధించినటువంటి దానిని బట్టి దేవునికి ప్రియమైన వాళ్ళరా లేట్ అయిపోయింది. వారి అవిశ్వాసమును బట్టి, వారి యొక్క అవివేకమును బట్టి, వారి యొక్క ఎవరి ఆత్మీయతలో స్థిరత్వం లేని జీవితము జీవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా 40 రోజుల్లో ఇవి చేరవలసిన గమ్యస్థానానికి 40 సంవత్సరములు పట్టింది. ఎందుకంటే పిల్లరా, ప్రతి విషయంలో పిల్లరా వారు దేవుణ్ణి శోధిస్తూ ఉండేవారు. పరిశుద్ధ గ్రంథంలో తీయండి, వారి చరిత్ర గురించి కొన్ని మనము చదువుకొని ముందుకు సాగుదాం. 78వ కీర్తన తీయండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 78వ కీర్తన పిల్లగా దయచేసి 16వ వచనాన్ని చదువుదామా? సహాయపడతారా? బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనను విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుల మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించి ఏం చేశారంటే వారు ఆశ కొలది. బైబిల్ తెలుస్తుంది, దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని దేవుడు వీరికి పెట్టాడు. ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు మన దేవుడు. ఒకసారి ఆలోచించారంటే మానవ జాతి పట్ల, మానవుల పట్ల, మనుషుల పట్ల పిల్లరా ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పిల్లల ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం ఆలోచించాలని దేవుని సేవకునిగా ప్రియమైనటువంటి వాళ్ళరా నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే బైబిల్ సెలవుస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా 23వ వచనము, అయినను ఆయన పైన ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారమును తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధ్యానము వారికి అనుగ్రహించును, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. హల్లెలూయా. దేవదూతలు భుజించేటువంటి మన్నాను చెప్పండి మనుషులు పెట్టాడు. ఎక్కడంటే అరణ్యములో, అరణ్యములో, ఎడారిలో. యెషయా గ్రంథంలో అంటాడు కదా, నేను ఎడారిలో నదులను పారజేయుచున్నాను. చెప్పండి, అరణ్యములో మార్గమును కలుగు చేయి దేవుడు. అరణ్యము అనగా ప్రియమైన వాళ్ళరా మనిషి జీవితం, మానవుని యొక్క జీవితం. ఎవరి మానవుని యొక్క జీవితము. మోషే గారు ఎవరి ఎత్రో అనేటువంటి తన మామ మందను ఆయన అరణ్యములో మేపుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఎక్కడి నుంచి మాట్లాడాడు తెలుసా? ఎవరి ముళ్ళ పొద, ముళ్ళ పొద అంటే ఎవరి ముళ్ళ పొద అనేటువంటిది మోషే గారికి గుర్తండి. మోషే గారు అనేటువంటి ఎవరి ఎత్రో అనేటువంటి తన మామ మందను, పిల్లనిచ్చిన మామ మందను మేపుతున్నటువంటి మోషే గారి జీవితము ఎవరి అరణ్యములాగా ఉంటే పెట్టారా ఆ ముళ్ళ పొద అనేటువంటి తన జీవితం నుండి ఆయన వెలుగును కలిగించడానికి, వెలుగును పుట్టించడానికి పిల్లారా మోషేను వెలుగుమయముగా చేయటానికి దేవుడు అగ్ని యొక్క అంటే ఆ యొక్క ముళ్ళ పొదలో నుండి ఆయన అగ్నిలో నుండి మాట్లాడారు పిల్లరా. అక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పిల్లరా ఎవరి మండుచున్నది, అగ్ని మండుచున్నది కానీ అది పొద కాలిపోలేదు, పొద కాలిపోలేదు.
అగ్ని మాత్రం మండుతుంది, కానీ పొద ఏమండి నిప్పు వెలిగిస్తే కట్టెలు ఏమైపోయిందమ్మా? కాలిపోయింది. కొద్దిగా ముందుగా రమ్మా, కొద్దిగా ముందుగా, అలాగే ముందుగా. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళరా, అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవడం లేదు. కారణం ఏంటంటే పిల్లరా, అగ్ని అనగా దేవుడు, దేవుని యొక్క ప్రభావము, ఎవరి పొద అనగా మోసే జీవితం. ఈరోజు నీవు నేను మనము కూడా పిల్లరా, పొద అనగా ఎవరి పొదలో ఏముంటుంది? అన్ని ముళ్ళు, ఏమండి చాలా పొడవైన ముళ్ళు, చాలా విసుగు ముళ్ళు. ఎవరి ఎంతమందికి మీకు అరణ్యము అడవి అనేటువంటి అడవిని వెళ్ళి చూసిన అనుభవాలు ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ పెట్టారా, రకరకాలైనటువంటి ముళ్ళు చెట్లు, రకరకాలైనటువంటి రాళ్ళు, రకరకాలైనటువంటి పురుగులు, రకరకాలైనటువంటి విషపు జంతువులు పెట్టారా, రకరకాలైనటువంటి ఘోర మృగాలు ఎవరి నివసించేటువంటి ప్రదేశము అరణ్యము. ఆ అరణ్యము పిల్లలు ఎవరికి పోల్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే మానవునికి పోల్చాడు పిల్లలు. మానవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అంట అపవిత్రమైనది అన్నాడు యేసుప్రభు. మార్కు సువార్త 7:21 అవసరం లేదు కానీ చెప్తున్నాడు పిల్లలు. అందుకే ఈ మానవుని నోటి నుంచి వచ్చే ప్రతి అపవిత్రమైనటువంటి మాటను తీసివేసి వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలి, వాళ్ళ యొక్క జీవితాలు వెలుగుతో నింపి వాళ్ళకి సమాధానం శాంతిని ఇవ్వాలని 2020 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అరణ్యము 40 రోజులు ప్రయాణం చేయవలసినటువంటి, గమనించవలసినటువంటి ఇశ్రాయేలీయులంట 40 సంవత్సరములు ఎందుకు పట్టిందంటే వారి యొక్క విశ్వాసము. నిర్గమకాండం ఒక మాట చూడండి, 14వ అధ్యాయము, ఎవరి 10వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనం, ప్లీజ్ త్వరగా చదవండి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని తప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. చాలండి, దేవుని మాట వినండి పిల్లలు. దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు? శోధిస్తూ ఉన్నారు. శోధించడమే కాకుండా తన సేవకుడైనటువంటి మోషే మీద కూడా వాడు ఏం చేస్తున్నారంటే సనుక్కుంటూ కొనుక్కుంటూ అతని మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు కదా, మేము ఐగుప్తులకు బానిసలుగా ఉండటమే మాకు ఇష్టం. ఐగుప్తి అనగా లోకము, ఐగుప్తి అనగా పాపము, ఐగుప్తి అనగా శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి యొక్క ఆనందాలు. ఈనాడు చాలా మంది రక్షించబడి మారుమనసు పొంది ప్రభువును నమ్ముకొని కూడా ప్రియమైన వాళ్ళరా, ఎవరి క్రమంగా దేవుడు ఉంటూ మరలా ఐగుప్తి అనేటువంటి విడిచిపెట్టిన పాపం వైపు వాళ్ళు మరలడానికి వాళ్ళు తిరగడానికి ఈనాడు చాలా మంది ప్రియమైన వాళ్ళరా ఆశపడుతున్నారు. అందుకే పిల్లరా, మరి నేను నయోమి గురించి బైబిల్లో చక్కని మాట ఉండేది కదా, ఉదాహరణకు గుర్తు చేస్తున్నాను. ఆమె బెత్లెహేములో ఉన్నప్పుడు సమాధానం, శాంతి, నెమ్మదితో ఉండేది. బెత్లెహేములో ఉన్నప్పుడు నెమ్మది కలిగి ఉండేది. ఎక్కడో ఎవరి కొంత కరువు వచ్చిందని, కొంత కష్టాలు వచ్చిందని, కొన్ని శ్రమలు వచ్చింది బెత్లెహేములో అని ఎక్కడో మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. తన భర్తను తీసుకొని వెళ్ళిపోయింది ప్రియమైన వాళ్ళరా. అక్కడ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ జీవితంలో 4 చేదైన అనుభవాలు ప్రభుత్వమైతే ఒకరోజు పంచుకుందాం. ఒకటి, పిల్లలు తన భర్తను పోగొట్టుకుంది. రెండోది ప్రియమైన వాళ్ళరా తన కుమారులను పోగొట్టుకుంది. మూడోది ప్రియమైన వాళ్ళరా కుమారులకు కూడా సంతానం లేకుండా పోయింది. 4వది ప్రియమైన వాళ్ళరా వృత్తిరాలుగా అయితిని అని బాధపడింది. నేను వృత్తిరాలుగా అయిపోయాను, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నయోమి అన్న మాటకు మధురము, కానీ మధురమైన ఆమె జీవితము, అందమైన ఆమె జీవితము, ఆశీర్వాదకరమైన ఆమె జీవితము, సమాధానంతో ఉండేటువంటి ఆమె జీవితము, దేవునికి ఆమెకు ఉండేటువంటి సత్సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, సహవాసాన్ని, దేవుని యొక్క సత్సంబంధాన్ని ఆమె తెచ్చుకొని ఆమె ఇష్ట ప్రకారము దేవునిలో నుండి బయటికి లోకము అనే పాపంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మారా అంటే ఆ పేరు నయోమి అనేటువంటి మధురమైనటువంటి ఆమె జీవితము మారా అనేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయింది. మారా అనగా చేదు, అంటే పాపము, లోక సంబంధమైనటువంటిది
చేదుగా మారిపోయింది. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆనాడు వాళ్ళ జీవితంలోనే కాదు, ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా మారా అనేటువంటి లోకంలోనికి, అంటే ఎవరి చేదు అనేటువంటి లోకంలోనికి మీరు వెళ్ళిపోతే మీ జీవితం మారాగా మార్చబడుతుంది. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కానీ నాటబడిన దావీదు అనేటువంటి భక్తుడు అంటారు కదా, నేను యెహోవా మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె నాటబడి ఉన్నాను, పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నాను అంటాడు పిల్లగా. ఆయన దేవుని మందిరములో ఆయన నాటబడ్డాడు కాబట్టి ఎవరి తలపగా ఆయన మీద ఉన్నటువంటి టౌలు తలపగా చుట్టుకొని ఎడారిలో ఎండలో తిరుగుతున్న దావీదు ప్రేమైన వాళ్ళరా, రాజ్య కిరీటను దేవుడు తలకు తింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుడ్డుకలను పెట్టుకొని గొర్రెలు తోలుకుంటూ వెళ్తున్నటువంటి పిల్లల దావీదు జీవితంలో రాజదండం అనేటువంటి అధికారాన్ని దావీదుకు దేవుడు ఇచ్చాడు పిల్లల. అందుకే 2 సమయాల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది, దావీదులకు నలు దిశల నుండి నెమ్మదిని కలుగు చేసిన తర్వాత కారణం ఏంటంటే దావీదు అంటాడు, పచ్చని ఒలీవనై నీ మందిర వరణములో ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నేను, మనము ప్రియుడు అనేటువంటి యేసుక్రీస్తు వారిని అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక గుంపు, ఇశ్రాయేలు అనేటువంటి గుంపు అయినటువంటి వారు కావచ్చు, నేడు నీవు, నేను, మనము కావచ్చు. ఆయన మీద మనం ఏం చేయాలి చెప్పండి? ఆనుకొని మనం ఉండాలి. ఆనుకోవడం అంటే ఏంటో తెలుసా? ఏమిటి? ఆయన సంఘంలో, ఆయన సహవాసంలో రొట్టె విరిచిటి ఎందును, ప్రార్థన చేయటి ఎందును, బోధ ఎందును, సహవాసం ఎందును మనము
ఎడతెగక మనం ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా మనలను మంచి ఈవులోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. మంచి ఉన్నతమైన శిఖరానికి, ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఒక వాక్యం చెప్తాను, అధ్యాయం అంతా మీరు చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో పిల్లరా దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. 15వ వచనంలో దేవుడు నేను ఏర్పరచుకున్నవాడు ఒకడు ఉన్నాడు, ఇశ్రాయేలు రెండో రాజుగా దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి అతను అభిషేకించు, వెళ్ళు యెషయా ఇంటికి అని దేవుడు సమూయేలు గారిని ప్రవక్తను పంపిస్తాడు. సమూయేలు గారు వెళ్ళి యెషయా ఇంట్లో కూర్చొని ఉండగానే సేవకుడు రాగానే గౌరవిస్తారు కదా, బాగా యా రండి వచ్చేయండి ముందు అనగానే, నేను దేవుడు అప్పగించిన పని చేయకుండా నేను ఏమీ తినను, ఏమీ తాగను, ఏమీ ముట్టను అంటాడు. ఏంటయ్యా అంటే, మీ కుమారులు 8 మందిలో ఒకరిని దేవుడు తన రాజుగా నియమించబోతున్నాడు అనగానే తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉంది చెప్పండి. ఏమండి అలా చెప్పగానే తండ్రి యెషయా అనేటువంటి దావీదు గారి తండ్రి అలా ఏమండి బాగా ఎత్తుగా వెయిట్గా బాగా హైట్గా ఉండేటువంటి ఎలియాజరు ఇంకా చెప్పగానే బాగా చదువుకున్నాడు, విద్యావంతుడు, తెలివిగలవాడు, అలాగే మంచి సైనికుడు, ఇశ్రాయేలు యొక్క మిలిటరీలో మంచి సైనికుడు. ఏమండి ఇతనైతే సరిపోతాడని తండ్రి చూస్తూ ఉండగానే పాస్టర్ గారు కూడా కరెక్ట్ గా సరిపోతాడని సమూయేలు గారు కూడా ఆలోచిస్తూ ఉంటే ఆయన రాజనడక నడుచుకుంటూ చెయ్యి ఊపుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే దేవుడు అంటాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నిషేధించబడి ఉన్నావేమో, ఈరోజు త్రోసివేయబడి ఉన్నావేమో, ఈరోజు తృణీకరింపబడి ఉన్నావేమో. మీ బంధువుల మధ్యలో, మీ రక్త సంబంధికుల మధ్యలో, లోకమైన మధ్యలో, మీ పక్కింటి వారు, మీ పొరుగింటి వారు అనేకమైన అవమానాలతో, అనేకమైన నెత్తలతో, అనేకమైన సూటి పట్టి మాటలతో మిమ్మల్ని దుఃఖపెడుతూ బాధపెడుతున్నారేమో. ఈ కష్టము, ఈ సమస్యలు, ఈ శ్రమలు ఎక్కువ కాలము కాదు. దేవుడు మీ కొరకు ఒక దినాన్ని నియమించి ఉన్నాడు. ఆనాడు దావీదు కొరకు నియమించినటువంటి దినాన్ని, దావీదు హెచ్చించబట్టడానికి, దావీదును ఆశీర్వదించడానికి, దావీదును ఉన్నతమైన శిఖరంలోనికి ఎక్కించడానికి ప్రియమైన వాళ్ళ దేవుడు నిర్ణయం, తీర్మానం కలిగి ఉన్నట్టుగా, ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా ఒకరోజు నీ విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పారు. ఏలేసరిగా దేవుడిని అంటున్నాడు, మనసు లక్ష్య పెట్టువాడు అంటే మనసు ఎన్నుకున్న వారిని నేను ఎన్నుకోను, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరని దేవుడు యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా చెప్తాడు పిల్లరా. అలాగే ఇంకొకడు వస్తాడు, ఇలాగ ఒకరి తర్వాత ఒకళ్ళు 7 వచ్చిన 7 దేవుడి పేరుని కోరుకోలేదు అంటున్నాడు. ఇంకా యెషయా గారికి సప్పబడిపోయింది, ఇంకా ఈ 7 వద్దన్నాడు దేవుడు. అంటే ఆ పరిమాణుడు ఒకడు ఉన్నాడు, వాడు దరిద్రుడు, వాడు ఎన్నిసార్లు చదువుకోకుండా దద్దమ్మ, చదువురానటువంటి దద్దమ్మ, వాడిని లెక్క చేస్తాడని ఆయన గుర్తుకొచ్చి వాడు తలుచుకోవడం కూడా అనవసరం అన్నట్టుగా తండ్రి వాడు మనుషులు అనుకుని తిడతా, మనుషులు తిట్టుకుంటూ ఉంటే ఇంకా ఎంతమంది ఉన్నారన్న కానీ ఉన్నారు కానండి, వీళ్ళనే దేవుడు వద్దన్నాడంటే ఇంకా అనగానే ఇంకొకడు ఉన్నాడండి, వాడు పనికిరాడండి, వీడే చెప్తున్నాడు. ఎవరు? తండ్రి గారే కొడుకు విషయంలో సాక్ష్యము ఇస్తున్నాడు. ఒకడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలా కాకపోతే చూడండి, వాడు ఏ వృత్తి చేస్తున్నాడో దాని గురించి, వాడు గొర్రెలు మేపేవాడు అండి, గొర్రెలు మేపేవాడు రాజానే మేపుతాడు. దేవునికి ప్రియమైనటువంటి వారు, అవును ఈరోజు నువ్వు దేనికి పనికిరావు అంటున్నారా? ఈరోజు నువ్వు దేనికి పనికిరాలేవు, నీ జీవితం ఏంటి, నువ్వు బతుకు, నీ జీవితంలో బాధపడబడుతున్నారా? నువ్వు చెప్పిన మాట వినవరా? నీ బ్రతుకు అంతేరా? నీ జీవితం అంతేనమ్మా, నీ కుటుంబం అంతే, నీ పరిస్థితి అంతే, నీ భర్త అంతే, నీ భార్య అంతే, నీ పిల్లవాడు అంతే అనుకుంటున్నావా ఈరోజు? అవును, మనసులు నిషేధించబడిన వాటిని పిల్లరాది దేవుడు మూలకి ఏం చేస్తాడు? తలరాయిగా మారుస్తాడు. హల్లెలూయా. మనసులు నిషేధించబడిన వాటి, మనసులు త్రోసివేయబడిన వాటి, మనసులు నెట్టివేయబడిన వాటిని ప్రియమైన వాళ్ళరా దేవుడు దాన్ని మూలకు తలరాయిగా దేవుడు చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేయండి. మీ బిడ్డలను దేవుని సేవలో కానీ, ఎవరి సమాజం కొరకు కానీ, ఎవరి నశించిపోతున్న ఆత్మల కొరకు కానీ, వాళ్ళు మేలైనటువంటి మంచి స్థితిలోనికి, మంచి అభివృద్ధిలోనికి మీ బిడ్డలు రావాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఈరోజు సేవ చేయాలని ఎవరికైనా ఆశ కలిగి ఉన్నారా? చేతులెత్తండి. దేవుని పరిచయం చేయాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా మా ఇక్కడ? దేవుని పరిచయం చేయాలి అనే ఆశ ఉందా? దేవునికి ప్రియమైన వాళ్ళరా అలాంటి వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఏమండి, అలాంటి వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం మనం కలిగి
దేవుని మీద మన జీవితాన్ని కట్టుకుంటే దేవుడు తప్పకుండా మనకు మంచి లైఫ్ను దేవుడు ఇస్తాడని ప్రభు పేరుతో మనం చేస్తున్నాడు పిల్లలు. ఎవరి యశ్ అంటున్నాడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు కానీ వాడైతే గొర్రెలు కాపాడినప్పుడు పిలువు వాడిని కూడా చూద్దామని చెప్పి ప్రేమ వాళ్ళ దావీదు పిలువనిచ్చారు. అప్పుడు దాకా పాస్ గారు నీళ్లు తాగల మంచి పచ్చినీళ్ళు మంచి నీళ్లు తాగలేదు, అలాగే కూర్చున్నారు. పాస్టర్ గారు వస్తున్నాడండి. ఎన్నో 3 రోజులు 4 రోజులు అయింది. ఎవడి సద్యాన్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడో 100 రోజులు వైలు తిరుగుతుంది ప్రేమ వాళ్ళ దావీదు ఆ యొక్క కారణం గుడ్డు కారణం చేత పట్టుకొని పిల్లరా లాక్కుంటూ ఇలా వస్తూ ఉంటే సమీర్ గారు అనుకుంటున్నాడు, అదే వీడు పనికిరాడు, అదే వీడు ఎలా పనికి వస్తాడు, గొర్రెలు మేపేవాడు రాజకీయ పనికి వస్తాడు పిల్లరా. ఇదిగో పాస్టర్ గారు దైవజనుడు, అలాగే నేను చెప్పాను కదండి, అప్పుడే చెప్పాను కదా, వీడు పనికిరాని వాడు నేను అప్పుడే చెప్పాను కదా అని ఇద్దరు ఆలోచన చేసుకుంటూ ఉండగానే అంతరంతరేములను పరిశోధించేటువంటి దేవుడు ఆకాశం నుండి స్వరంతో మాట్లాడుతున్నాడు. సమయంలో నేను కోరుకున్నవాడు ఇతడే. గట్టిగా 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం వాడు, నాన్ను లేనివాడు, తెలివి లేనివాడు, దేనికి పనికిరాడు, వీడు తత్తెమ్మ, వీడు పనికిరాడని చిన్న చూపు చూస్తున్నారా మీ బిడ్డలు కానీ మీ పిల్లలు కానీ? ఈరోజు దేవుడు మనుషులు చేత నిషేధించబడిన వాటిని దేవుడు బలమైన కొరగా, బలమైన సాధనగా, బలమైన పాత్రగా మార్చగలవాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మీ పక్కటి వారు, పొరిగింటి వారు, వీళ్ళ జీవితం ఎక్కడ వీళ్ళు సొంత ఎప్పుడు కట్టుకోవాలి, మగానికి సొంత స్థలం ఎప్పుడు కొనాలి, సొంత ఉద్యోగం రావాలి, వీళ్ళు బతికి ఇంతే అనుకుని మిమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతూ లేనిపోయిన మాటలతో మిమ్మల్ని బాధపడుతున్నారా? భయపడవద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రియుడైనటువంటి యేసు మీద ఆనుకొని ఉండి మీ జీవితాన్ని కొనసాగించండి. ప్రియుడైన యేసుక్రీస్తు వారు తగిన సమయమున అందుకే మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో పెట్టారా, ఇదిగో తగిన కాలమందు మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైనటువంటి రెక్కల నీడలో మీరు దీన మనసు కలిగి ఉండు అని బైబిల్ సెలవిస్తుంది. దీన మనసు అంటే ఏంటో తెలుసా? తగ్గింపగలిగిన మనసు, వినయం కలిగిన మనసు, విధేయత కలిగిన మనసు. ఎవరైనా ఏది చెప్పినా సరే దాన్ని విని సరేనంటే అలాగే చేస్తానని లోపడేటువంటి తత్వం, దీన మనసు, దేవునికి ప్రియమైనటువంటి వారు. అలాగే మనం ప్రభు సమయం కొరకు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఈ లైఫ్ కనిపెట్టినటువంటి ఆయన పేరు ఏం పేరు అమ్మా? సరే, ఎవరో ఒక ఆయన, నాకు ఇంగ్లీష్ రాదు, మీకు తొందరగా గుర్తు రాదు, ఏదో చెప్తున్నాను, 999 సార్లు ఏదో ప్రయత్నం చేశాడంట. ఏమండి? కానీ పలుపు కలవలేదు. ఏమండి? ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు బ్రదర్? ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఏమండి? ఎవరైతే దేవునికి ప్రియమైన వాళ్ళ రాకపోయి ఇది ఇంతే మన వల్ల కాదని తెచ్చి అని వదిలిపెట్టేవారు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 1000 సార్లు 900 సార్లు ప్రియమైన వాళ్ళరా అది బలుపు వెలిగి ఈరోజు కొన్ని వేల సంవత్సరాలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా తెచ్చిపోయినప్పటికీ కూడా ఆయన పేరు చెప్పండి అలా ముద్ర వేయబడింది. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరులారా, చదువుతున్నారా? చదువుతుంటే మీకు జ్ఞానం సరిపోవడం లేదా? ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. తల్లిదండ్రులుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరి చదువు లేకపోతే వాడు మీకు ఏ టాలెంట్ ఉందో, మీ పిల్లలకి ఏ టాలెంట్ ఉందో ఆ పిల్లల్ని అలా వదిలేండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులుగా ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకు బైబిల్ చదువుతున్నారండి. డైలీ బైబిల్ చదువుతున్నారా? మీరు ఇది చేయకుండా దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తే దేవుడు ఎలా ఇస్తారని చెప్పండి. దేవుని మేలు కొరకు ఎలా చూస్తే ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. ముందు అది ఎదిగిన తర్వాత మీకు ఏది కావాలో అడగండి, నేను ఇస్తానన్నాడుగా. ముందు అది అసలు వెతకవలసింది వెతకకుండా అడగవలసింది అడిగితే ఎలా దొరికింది చెప్పండి? ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఈ రోజు నుంచి డైలీ బైబిల్ చదువుతాను. చేతులు సహకరించడం దుష్టుడైన సాతానుడు ఏమండి? ప్రైజ్లాడు బ్రదర్, దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. ఇంకా ఎంతమంది ఉన్నారు బైబిల్ చదువుతాను? ఈ రోజు చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువుతున్నవాడు అమ్మా, చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చదవని వాళ్ళు, బైబిల్ చదవకుండా ఉన్నవాడు. ఈ రోజు నుంచి బైబిల్ లేకపోతే ఇంకొక బైబిల్ కూడా ఉంది, ఇస్తాను. డైలీ బైబిల్ చదవండి. ఏమండి? మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, ఎవరి మన ప్రజల కొరకు, ఇదిగో మన
బాధ పెడుతున్నటువంటి ఈ యొక్క భయంకరమైన వైరస్ కొరకు ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ తలుపు వేసి తాళం వేస్తే లోపల వెళ్ళగలమా మనం చెప్పండి? ఈ తలుపు వేసామండి, తాళం వేసాము, లోపలికి వెళ్ళగలమా పగల పట్టకుండా? ఏమండి, ఆ తలుపు లోపలికి వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి? తాళము తీయాలి. ఆ తాళం ఏంటో తెలుసా? ప్రార్థన, బైబిల్ చదవడం తాళం. దేవుడా అంటే ఆ ఇంటిలో చాలా ఆశీర్వాదం ఉంది, చాలా ఏమంటే లోపల చాలా విలువైనటువంటి వస్తువులు ఉంది. అది తెచ్చుకోవాలి మనం. అది తెచ్చుకోవాలంటే ముందు తాళంతో తలుపు తీయాలి. ఎవరి తలుపు తీయాలి అంటే ఎవరి ముందు తాళం కావాలి. నిలబడి పాస్టర్ గారు వాక్యం చెప్తే నిలబడి ప్రార్థన చేస్తే, ఎలాగ చేస్తే, ఏదో చేస్తే తాళం తెచ్చుకుంటుందో చెప్పండి? దేవునికి ప్రియమైన వారు, అలాగే ఆ లోపల ఉండేటువంటి దాన్ని అన్ని తెచ్చుకోవాలంటే ముందు తాళం తీసి అలాగే తలుపు తీసుకుని లోపలికి వెళ్తే మనం తెచ్చుకోగలం. అంటే దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. దేవుడు మనకు ఏదో ఇవ్వాలని, దేవుడు గొప్ప ఈవులు ఇవ్వాలని, గొప్ప ఎవరి ఏదో ఆయన ప్రణాళికతో ఆయన ప్రాణం అంతా కూడా మన మీద గొప్పగా ఉంది. దావీదు అంటాడు 48వ వచనంలో, యెహోవా మా దేవ మాయడులని కూడా తలుపు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటే నాది లెక్కకు మించి ఉన్నది అంటాడు దావీదు. లెక్కకు మించి ఉంది ఇవ్వాలని తీసుకోగలగా మనం? అది పొందుకోవాలిగా. అది పొందుకోవాలి అంటే ఒకటి బైబిల్ చదవాలి, రెండోది ప్రార్థన చేయాలి. మీ జీవితంలో ఈ 2020 సంవత్సరము ఈ కఠినమైన పరిస్థితులు, ఈ కఠినమైనటువంటి ఈ యొక్క సంవత్సరంలో ఈరోజు జీవితంలో మనం బ్రతికినంత కాలం 2020ని మర్చిపోతామని చెప్పండి. 2020ని మర్చిపోతాము. మన పిల్లలకి చెప్తాము, మన పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్తారు, ఓ నాయన అది భయంకరమైనటువంటి సంవత్సరం. అవునా కాదా? ఎవరి అవును, ఇలాంటి కరువైనటువంటి భయంకరమైనటువంటి ఎవరి ప్రతికూల పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. తెలుసా? మీరు ఈ రోజు నుంచి ఒకటి బైబిల్ చదవాలి. ఉదయము రాత్రి మధ్యాహ్నం కూడా చదివితే దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే ఖచ్చితంగా ఎవరి ఉదయం రాత్రికి కేవలం ఒక అరగంట అయిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈ 2000 సంవత్సరము ఏదైతే జరగలేదో అని మీరు ఎదురు చూస్తున్నారు, ఏదైతే అసాధ్యమో అని మీరు ఎదురు చూస్తున్నారు, ముందు ఆయన చెప్పింది, ఆయన వాగ్దానం చేసింది ముందు మీరు చేయండి. మీ కొరకు ఆగిపోయిన వాటిని, మీ కొరకు ఎవరి అది ఆగిపోయిన వాటిని ఆయన గాయపడిన హస్తము, ఆయన బాగు బలము ద్వారా మీకు మేలు చేస్తాడు, మీ కొరతలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ప్రియమైన వాళ్ళ ముందు మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకకుండా అన్ని అడుగుతారు చాలా మంది. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు ప్రసంగం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే బ్రదర్ బాగున్నామంటే, మనం ఒక బ్రదర్ అంటున్నాడు, ఆ పాస్టర్ గారు మత్తయి సువార్త 28:11 ఏం చెప్పింది, అలాగే ఇంకా వాక్యం ఆయన చెప్తా ఉన్నాడు, చెప్పునాయన నేను కూడా వినేవాడినా కానీ నేను చెప్పేవాడిని ఏం కాదు అని చెప్తే అన్ని చేస్తున్నాడు. వాళ్ళ భార్య అంటుంది నీటి బదులు బాగా చేస్తాడన్న ఆయన, కానీ ప్రార్థనకు మాత్రము రాడు. కొంతమంది ఫోన్ చేస్తుంటే అదే అంటారు, అంటే ఫోన్లోనే ఎవరి మెసేజ్ ఇచ్చేస్తారు ఒక 10 నిమిషాలు. అలా ఉండకూడదు, మనం చెప్పే వరంలో ఉండకూడదు, పాటించే వరంలో ఉండాలి. ప్రైజలా ఏదో సామెత ఉంది, అరిసే కుక్కట చెప్పండి, ఇది కూడా తెలియదంటండి. బైబిల్ చదవకపోతే పోతారు కానీ అరిసే కుక్క కరవదంట. మాటలు కొంతమంది కోటలు అంటే అలా ఉండకూడదు. ముందు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం బతకాలి. రాజ్యం అంటే ఏంటి? ఆయన నిత్య రాజ్యము. నీతి అంటే ఏంటి? యథార్థముగా, పరిశుద్ధముగా, వాక్యానుసారముగా, దైవ చిత్తానుసారముగా మనం ఆయన చిత్తానుసారముగా, ఆయన ఇష్టపడే రీతిలో, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించడమే ఆయన నీతి. ఆ నీతి అనేటువంటిది ఒక మాట చెప్పాలంటే ఆయన వాక్యమే ఆయన నీతి. ఆ వాక్యము మనం వింటున్నప్పుడు మనలో ఉన్న ప్రతి చెడును, మనలో ఉన్న ప్రతి పాపాన్ని అది హరించి వస్తుంది, బయటికి తీసివేస్తుంది, మన జీవితాన్ని బాగు చేస్తుంది. దేవునికి ప్రియమైనటువంటి వారులారా ఆలోచించాలి. ప్రియమైనటువంటి యేసుక్రీస్తు మీద మనం ఆనుకోవాలి. అందుకే 78వ అధ్యాయము, మీరు ఇవన్నీ నేను చెప్పడానికి నాకు సమయం సరిపోదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి 78వ అధ్యాయం పిల్లరా మొదటి నుంచి పూర్తిగా మీరు చదువుకోండి. అక్కడ ప్రియమైనటువంటి వాళ్ళరా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఇశ్రాయేలుకి దేవుడు చేస్తాడు. 15వ వచనం చదవండి. 14వ వచనము, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన పంటలు చీల్చి సముద్రమంతా
సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేశాను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేయుచుని వచ్చి మాట్లాడాలని తీసుకోండి. దేవుడు ఎన్ని మేలు చేసినా, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, వాక్యం దేవుడు చాలా మంది అంటారు దేవుడు ఈ రోజు ఏదో వాగ్దానం చేస్తాడు అనుకున్నా, ఏమీ చేయలేదు. వాగ్దానం అంటే ఊరిగా వాగ్దానం చేయడు. మన హృదయంలో ఉండేటువంటి మన హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క ఆకర్షణను బట్టి 12 సంవత్సరం నుంచి భయంకరమైన తీవ్ర వ్యాధితో బాధపడుతున్న ఒక తల్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఈమె వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టగానే ఆమెలోనికి ఏమొచ్చింది? ప్రభావము, శక్తినిచ్చేది, బలమునిచ్చేది. అంటే ఏముండాలంటే ఆకర్షించేటువంటి విశ్వాసం ఉంది. దేవుని దగ్గర నుండి తీసుకునేటువంటి విశ్వాసాలు ఉంది. ఉందా ఈరోజు దేవుని దగ్గర నుంచి తీసుకునే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటుంటా? చెప్పండి, అసాధ్యము. నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని వాక్యము వినకుండా, దేవుని సన్నిధి సహవాసం లేకుండా నువ్వు అనుకునేది కలిగిపోవాలంటే ఎలా కుదిరింది? ముందు నువ్వు వాక్యాన్ని వినాలి, ముందు దేవునికి లోబడాలి. దైవ చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ నీకు ఏది ఇష్టమో, అందుకే యోహాను సువార్త 14:14లో ప్రభు అంటాడు, నా నామమున మీరు ఏమి అడిగినను నేను ఇద్దును, నేను చేస్తాను. ఆయన నామమును మనం అడిగితే సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు చెయ్యా నీకేం కావాలి ప్రార్థన చేస్తున్నావు కదా కానీ అప్పుడు సమయం యొక్క సందు చెప్తున్నాం. సొలొమోను గారు ఏం చెప్పాలి? ప్రభా, ఈ రాజ్యం అంతటిది నా పేరు రిజిస్టర్ అయిపోవాలి. ఇంకా అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి రాజ్యాలు నా కాళ్ళ కింద తొక్కాలి. అందరూ నాకు లోపడాలి. ఈ ప్రజలంతా నన్ను దేవుళ్ళ చూడాలి అని అడిగినా దేవుడు ఇచ్చేసేవాడు. ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేశారు. అందుకని చెప్పి అవకాశం ఉందని చెప్పి ఏది పడితే అది అడుగుతావా ఏంటి? సొలొమోను గారు అంటున్నారు, అయ్యా మీరు ఇచ్చినటువంటి ప్రజలను, ఇశ్రాయేలీయులను, యూదులను వీళ్ళు పరిపాలించడానికి నేను బాలులను నీ దాసుడైనటువంటి దావీదు తన బాధ్యత నాకు అప్పగించాడు. ఇదిగో ఈ ప్రజలను ఏలటానికి నాకు జ్ఞానం లేదు ప్రభా, వీళ్ళు ఏలటానికి కావాల్సిన జ్ఞానం నాకు చెప్పండి, దయచేయము. ఆయన అడిగితే ఏమడిగాడు చెప్పండి? జ్ఞానము అంటే ఏంటో తెలుసా? సంగతుల గ్రంథం 5వ అధ్యాయం చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నా కుమారుడా నా జ్ఞాన ఉపదేశమును ఆలోచించి. జ్ఞానము అంటే ఏంటంట? దేవుని వాక్యము. ముందు ఆయన కోరుకున్నాడు. ఒక రాజుగారి కంట ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అడవిలోనికి వెళ్ళాడు. కొంతమంది ఉన్న వాళ్ళకి ఒక చోట ఉండరు. వీళ్ళు ఆ పబ్బులోను పనికి మన చోట అంతా తిరుగుతూ ఉంటారు. ఏం కావాల్సినంత డబ్బు ఉంది, గీగితే ఏమంటే ఎక్కడికి వెళ్ళి గీకి నా కాళ్ళు తీసుకొని ఏమైంది, కావాల్సినంత డబ్బులు వస్తూ ఉంది. ఏమంటే తండ్రి లోకానంతా మోసం చేసి ప్రజల సొమ్ముని తీసుకెళ్లి దాచి పెడతా ఉంటాడు, కొడుకు ఖర్చు పెడతా ఉంటాడు. ఇలా అడవిలోకి వెళ్ళాడు కొంతమంది ఫ్రెండ్స్ తీసుకొని. అక్కడ కోయడం మొత్తం చూసి ఓరో ఈ రోజు మంచి ఆహారం మనకు దొరికిందని పట్టి ఏమండి కొట్టి మూట కట్టి తీసుకెళ్లిపోయి చంపబోతుండగా ప్రియమైన వాళ్ళరా ఒక 3 యవనస్తులు వారితో పోరాడి ఏమండి జయించి తన కుమారుని జాగ్రత్తగా ఏ ప్రాబ్లం లేకుండా మరణము రాకుండా తీసుకొచ్చి రాజుగారి దగ్గర అప్పగించారు. రాజుగారి చాలా సంతోషం అనిపించింది. అబ్బాయి, నా కుమారుని చచ్చిపోవద్దని, కుమారుని మీరు చావకుండా మీరు తీసుకొని వచ్చారు కాబట్టి మీ 3కి ఏమేమి కావాలో కోరుకుంటారా, నేను ఇస్తానని రాజుగారు చెప్పగానే ఒకడు అన్నాడు, అయ్యా నాకు ఒక ఇల్లు, నాకు ఒక పెళ్లి చేసి ఒక పెళ్లి చేయాలి, ఒక అమ్మాయిని చూశాను కానీ ఆయన ఒక అబ్బాయి నీకు అది చేస్తాను, ఒక ఇల్లు నువ్వు కోరుకున్నట్టుగా ఒక ఇల్లు నీకు కొనిచ్చి నీకు నచ్చినటువంటి అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. మరొక అతన్ని ఏమండి అడిగాడు, బాబు నీకేం కావాలని కానీ అయ్యా నాకు ఒక మంచి ఒక పెద్ద బిల్డింగ్ కావాలి, ఆ బిల్డింగ్ లో ఏమంటే నేను గొప్పవాడినిగా ఉండాలి, నాకేదో ఒక చాలా మంది పనివారు ఉండాలి, నేను గొప్ప ఐశ్వర్యవంతునిగా ఉండాలి, నాకు నేను అడిగినంతా నువ్వు ఇవ్వాలి అని చెప్పి ఏదో కొన్ని అడిగాడు. అలాగే నువ్వు అడిగింది నేను ఇస్తాను బాబు, నువ్వు అడిగింది నేను కోరుకున్నది నేను ఇస్తానని చెప్పి అతనికి మాట ఇచ్చాడు. అంటే అతనికి నాకు ఒక మంచి కారు, ఇలాగ ఆయనకి ఏదైతే కోరికలు ఉందో జీవితంలో ఎప్పుడు కొనుక్కోలేదు అనుకున్నాడు, అదన్నీ కూడా అడిగాడు, అన్ని అరేంజ్మెంట్ చేసేసాడు.
ఇక మూడవని అడిగాడు. మూడవని అడగగానే ఆయన అన్నాడయ్యా రాజుగారు, మీ దగ్గర నేను ఏమీ తీసుకోను, నాకు ఒక కోరిక అన్నాడు. ఏంటి చెప్పబ్బా నీ కోరిక అంటే, ప్రతిరోజు 1 నెల వరకు మా ఇంట్లో వచ్చి మీరు అందరూ ఫ్యామిలీతో వచ్చి భోజనం చేసి వెళ్ళాలి గారు, ఇదే నా కోరిక అన్నాడు. ఓరే నాయన, వీళ్ళందరూ మంచి మంచి కోరుకుంటే నేను వచ్చి నీ ఇంట్లో భోజనం చేస్తుంటే నీకే వచ్చిందిరా, ఏదైనా వీళ్ళు కోరుకున్నట్టు ఏదో కోరికనగా లేదయ్య గారు, నా కోరిక ఏదో తెలుసా, మీరు ఫ్యామిలీతో వచ్చి నా ఇంటికి వచ్చి అడుగు పెట్టి నా ఇంట్లో భోజనం చేసి మీరు వెళ్తే నాకు అంతే చాలయ్య గారు అనగాని, అంటే నేనంటే నా కుటుంబం అంటే ఎంత ప్రేమ ఉంది వీడికి అని చెప్పి, అబ్బాయి అలాగే మంత్రులు ఇదిగో మనం పలానావాడు అబ్బాయి ఇంటికి ప్రతిరోజు మనం వెళ్ళి భోజనం చేసి వచ్చేటట్టుగా మనకు మరి అన్ని సిద్ధపరచండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. పిల్లలు ఇంకా రేపు ఇంకా వెళ్ళగానే రాజుగారు వెళ్తున్నాడు. చాలా పనులు, రోడ్లు సరిగా ఉండదు, ఇల్లు సరిగా ఉండదు, పూరిపాకులు, చిన్న చిన్న పూరిపాకులు, ఎక్కడో ఇల్లు అనగానే వెళ్తున్నాడు. అయ్యా కొద్దిగా దూరం వెళ్ళాలి, కొద్దిగా దూరం వెళ్ళాలనగానే చిన్న పూరిపాకు అండి, చిన్న పూరిపాకు. ఆ పూరిపాకులో లోపలికి వెళ్ళి ఏం భోజనం చేస్తాడు రాజుగారు? ఏమండి అది వెళ్ళి చూడగానే, బాయ్ మంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి ఇచ్చాడు, బాయ్ దీన్ని పెద్ద తొందరలోనే ఇది చాలా పెద్ద ప్యాలెస్ గా తయారైపోవాలి, మీరు ఏం చేస్తారో తెలియదు అన్నాడు. చాలా పెద్ద ప్యాలెస్ గా తయారైపోయింది. ఇప్పుడు ఆ రోడ్డు నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆ పేదవాడి ఇంటికి వెళ్ళాలి. ఇంకా రోడ్డు చేయగా రాజుగారు ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే ఎవరిని ముళ్ళ కుక్కలతో నడుస్తారా ఏంటి? అప్పుడు తారు రోడ్లు వేస్తా ఉంటారు మన వాళ్ళు. ఎవరి ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు గుర్తుందా? ఏంటి రోడ్డు వేస్తున్నారంటే రేపు 24వ తారీఖు ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటా ఉంటారు. ఇంకా ఆ రోడ్లంతా వేశారు. ఇంకా ఒక్క ఇల్లు చాలా పెద్దదిగా కట్టి మిగతా ఊరుకుంటాడని అందరూ వచ్చాయా, ఇదిగో పేదవాడు అతని కట్టించారు, మేము కూడా చాలా పేదవాళ్ళము, మాకు కూడా ఇల్లు కట్టించంటే కానీ ఏంట్రా ఇంకా అంటే ఆ ఊరంతా ఏం చేశారంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద ప్యాలెస్ కట్టించేసారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టించేశారు. ఏమండి అలాగే పిల్లరా వాళ్ళకి అందరూ వచ్చి అడుగుతున్నారయ్యా, ఇదిగో మాకు నీళ్లు లేకుండా, మాకు తాగడానికి నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎండాకాలము, మాకు ఏదో ఒక మంచి చెరువు ఒకటి కట్టి దానికి నీళ్లు ఇవ్వండి బాగుంటుంది. కానీ అక్కడ పెద్ద చెరువు, నీళ్లు, ఆ పిల్లలు ఆడుకోవడానికి అక్కడ పెద్ద పార్కులు, ఏమండి మొత్తం సంపద అన్ని కలుగు చేశారట రాజుగారు. ఎందుకని వీళ్ళందరూ వీళ్ళు స్వార్థం కొరకు కోరుకున్నారు, కానీ అతను బాగుండాలని కోరుకున్నాడు, అతనితో అనేకులు బాగుండాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. నీవు నేను మనము కూడా ప్రేమైన వాళ్ళగా మనమే కాదు ఇతరులకు మనం ఏం చెప్పండి బాగుండాలని కోరుకోవాలి. నిన్ను వారిని పొరుగుని ప్రేమించు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా బిడ్డరా, ఎవరైతే ప్రేమ మీద ఆనుకుంటారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు బాగుంటారు, ఇతరులకు కూడా సహాయకరముగా ఉంటారు, ఇతరులకు కూడా మేలుకరముగా ఉంటారు, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. 4 కుష్ఠరోగులు భయంకరమైనటువంటి కరువు పరిస్థితుల్లో పెట్టారు. సోదరుల దగ్గర నుంచి ఎక్కడో శత్రువులు యొక్క గుంపులోకి వెళ్ళిపోయారు. బతికిస్తే బతుకుదాం, చంపితే చద్దాం, ఉన్నదే తిందాం, వాళ్ళు పెడితే తిందాం, లేకపోతే చచ్చిపోదాం, ఎందుకు ఈ కుష్ఠరోగాన్ని పెట్టుకొని ఊరికి బయట మనం బ్రతుకుతూ ఉండాలి, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి తినడానికి తిండి లేదు, మన పరిస్థితి ఏందన్నట్టుగా వాళ్ళు ఉన్నప్పుడు పిల్లరా వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు నడిచి వెళ్తుంటే దేవుడు ఏమండి రథముల యొక్క ధ్వనియు సైనికుల యొక్క ధ్వనియు వినబడినట్లుగా చేయగా సంధి చీకటి వేళలో మన అంత చూడడానికి వస్తున్నారని చెప్పి శత్రువులు అక్కడి నుంచి పారిపోయారు. ఇవి చూస్తే బంగారం, వెండి, కావలసినటువంటి భోజన పదార్థాలు అన్నీ ఉందండి. వెళ్తున్నారు, దొరికింది. అటువంటిది చెప్పండి వాళ్ళకి మొత్తాన్ని తీసి దాచిపెట్టుకుంటూ దాచిపెట్టుకుంటూ ఉండగానే వాళ్ళలో ఒకరికి కృతజ్ఞత కలిగింది. అయ్యా కడుపు నిండా మనం తిన్నాం, ఎంతో మంది తినడానికి తిండి లేకుండా సోమరుడు పట్టణం చుట్టూ మరి ముట్టడి వేయబడి అందరూ తినడానికి లేకుండా రాజు సైతం భయపడి ఆకలితో చచ్చిపోతున్నారు అంటున్నాడు. మనం చేయనిది మంచి పని కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, నీవు బాగుంటే అది నీకు సంతోషం, కానీ నీ ద్వారా నువ్వు బాగుంటే, నీ ద్వారా అనేకులు బాగుంటే అది దేవునికి, దేశానికి కూడా చాలా సంతోషము, మేలు అని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాడు. పెట్టాలి ఆనుకున్నాను, దేవుని మీద ఆనుకోవాలి. లోక సువార్త 19వ అధ్యాయము 47-48 వచనం త్వరగా చదవండి పిల్లలు, త్వరగా చదవండి. ఏమండి 47-48
వీళ్ళు ఆనుకున్నవాడు. చూడండి, త్వరగా చూడండి. ఇప్పటిదాకా ఎవరి బైబిల్ చదువుతుంది, ఎవరి ఒక్క మాట వినండి. ఇప్పటిదాకా ఎవరి తెలుగుబాటు చేశారు, చాలా మంది ఇశ్రాయేలీలు ఎవరి తెలుగుబాటు చేశారు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉండదండి, ఒక్క మాట 78వ అధ్యాయం, దాంట్లో ఒక చక్కని మాట ఉండదండి. వాళ్ళు అనేకులు కూలిపోయి అనేటువంటి, చూడండి 78వ అధ్యాయము 30వ వచనం, 29వ వచనం అండి. ముందు కీర్తన గ్రంథము 78:29 అండి. వారు కడుపారు తిని వారు ఆశించినది దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో కలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలీయుల్లో యెహోవాను కూల్చెను. చాలండి, ఇక్కడ బైబిల్లో ఉంది, ఎవరైతే ఆనుకొని వచ్చారో వారు నేరుగా కానానులో అడుగు పెట్టారు. ఆ వారిలో ఇద్దరు ఎవరంటే, ఒక ఆయన పేరు కాలేబు, ఒక ఆయన పేరు యెహోషువ. ఎవరైతే దేవుని మీద ఆనుకున్నారు, ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారు, ఎవరైతే పిల్లలైనటువంటి దేవుని మీద ఆనుకొని దేవుడు ఇచ్చిన ఆహారం కొరకే కాకుండా దేవుడు చేసిన వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలని వాళ్ళు దేవుని మీద ఆనుకొని ప్రయాణం చేశారు. వారు వెళ్ళి గమ్యస్థానాన్ని పిల్లరా ఆక్రమించుకున్నారంటే సోదరపరుచుకున్నారు. ఎవరైతే మార్గ మధ్యలో తింటూ గడపార తింటూ ఇంకా నోటిలో తింటూ ఉండగానే దేవుని శోధించారో, దేవుని మీద తిరుగుబాటు చేశారో, అవిశ్వాసంతో అవివేకంతో దేవునికి వ్యతిరేకముగా వారి కార్యకల్పల వాళ్ళు పన్యాలు పెట్టారా, అలాంటి వారందరినీ దేవుడు ఏం చేశాడంట, సంహరించను. ఈరోజు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నెన్నో ఎక్కడో ఉండవచ్చిన మనం, ఏదో భయంకరమైన ఇబ్బందుల ఇరుకులో ఉండవచ్చిన మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప కాదా? ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే అప్పుడు బాధలో ఉండేవాడు, అప్పుడు సమస్యలో ఉండేవాడు, అప్పుడు అసమాధానంలో ఉండేవాడు, అప్పుడు దుఃఖంలో ఉండేవాడు. కుటుంబంలో ప్రశాంతత ఉండేది కాదు, కుటుంబంలో సమాధానం ఉండేది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైన టెన్షన్లో, భయంకరమైన భయంలో ఉండేవాడు. ఈరోజు ఎలా ఉన్నామంటే అది దేవుని కృప, అది దేవుని దయ, దేవుని కరుణ. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు, మనము తింటూనే దేవుని మేలులు పొందుతూనే, ఎవరి చాలా మంది దేవుని శోధిస్తున్నాను, అన్ని జరుగుతుంది, అన్ని చేస్తున్నాను, ఎందుకని మా కుటుంబం ఎలా ఉంది, అన్ని బాగానే ఉన్నాం, కరెక్ట్ గానే ప్రార్థన చేస్తున్నాం, అన్ని ప్రభుత్వం కరెక్ట్ గానే ఉన్నాం కదా, ఎందుకని ఇంకా మాకు మేలు జరగడం లేదు, ఎందుకని మా కుటుంబంలో ఇంకా సమాధానం రావడం లేదు, ఇంకా ఎందుకని మా అప్పులు తీరడం లేదు, ఎందుకని మా అవసరతలు తీరడం లేదు, ఎందుకని మాకు మేలు కలగడం లేదు, ఎందుకని దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పొందుతూనే ఉన్నా అయినా తృప్తి లేదు కొంతమంది జీవితంలో. ఈరోజు దేవుని సౌకర్యంగా మనం చేస్తున్నాం, అసంతృప్తిగా దేవుని ఆశీర్వాదాలు పొందుతూ, దేవుని మహిమను పొందుతూ, దేవుని కృపను పొందుతూ, దేవుని యొక్క మేలును పొందుతూ ఇంకా తిరుగుబాటు చేస్తున్నామేమో, ఇంకా దేవుని శోధిస్తున్నామేమో. ఈ రోజు నుంచి అలా ఉండటానికి వీల్లేదు. అలాంటి వారు ఇప్పుడు ఎవరైనా ఉన్నా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాగే మనం ఉండకూడదు, దేవుని శోధించకూడదు. ఇశ్రాయేలీయులంటే అప్పుడు మీద వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు చెప్పండి, తొందరగా రాసుకోండి. 3వ అధ్యాయం నిర్గమకాండం 7-8 వచనాల్లో పెట్టారు. వారు పెట్టిన మరణం, వాళ్ళు కాచిన కన్నీటిని దేవుడు చూచి, ఎవరి పత్రికలు అంటాడు కదా, నేను వాళ్ళని విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అంటాడు దేవుడు. వాళ్ళు విడిపించడానికి 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమ పడుతున్నటువంటి వారిని దేవుడు విడిపించడానికి దిగి వచ్చాడంట. మోసే వెళ్ళు, నీ నోట నా మాట వచ్చి ఉన్నాను, నువ్వు వెళ్ళి మాట్లాడు. మరో భయంకరమైన కురూరుడయ్యా, వాడు చంపేస్తాడు, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే దేవుడు నీకు తోడుగా ఈ తొట్టుకారుని ఇస్తున్నా. తొట్టుకారు ఎవరికి గుర్తంటే మన ప్రభు యేసుక్రీస్తు వారికి గుర్తు పెట్టాలి. అందుకే ఆ తొట్టుకారు చాపగానే ఏమైపోయింది, ఎర్ర సముద్రము రాయిలైపోయింది. ఆ యొక్క నీటి యొక్క ఆ జల ఆ యొక్క నీటి యొక్క ఆ యొక్క నీటిలో
ఆయన వాళ్ళు తాగేటువంటి ఆ జలరాశులు దాన్ని తీసుకెళ్ళి కరణాల పెట్టగానే రక్తముగా మారిపోయింది. అంత గొప్ప అధికారాన్ని దేవుడు పిల్లగా ఇచ్చాడు మోషే గారికి. అన్ని అద్భుతాలు ఇంచుమించు 10 అద్భుతాలు దేవుడు అక్కడ చేశాడు. అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, వాడు 30 తిప్పలు పెట్టేటట్టుగా నేను నిన్ను వాడు ముందు హెచ్చిస్తాను. దేవుడు దీన్ని ఇశ్రాయేలును అక్కడి నుంచి విడిపించుకొని బయటికి, అంటే బానిసత్వంలో నుండి, శాపంలో నుండి, పాపములో నుండి, ఐగుప్తి అనగా ఏంటో తెలుసండి, పాపము. నీవు నేను మనము కూడా పెరిగినటువంటి వాళ్ళ ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పాపమైనటువంటి కోపము నుండి కానాను అనేటువంటి పాలు దేవుడు ప్రవహించేటువంటి ఆశీర్వాదకరమైన స్థలంలోనికి ఇశ్రాయేలును నడిపించినట్టుగా ఈరోజు నిన్ను, నన్ను, మనలను అపరాధముల చేతను, పాపముల చేతను, అనేకమైన సమస్యల చేతను సచ్చిపోయిన నిన్ను, నన్ను, మనలను క్రీస్తు నామములో మనం బ్రతికించి ఆయన సమాధానమైనటువంటి ఆశ్చర్యపరమైనటువంటి దేవుని మందిరంలోనికి నడిపించి ఆయన వాక్యాన్ని నీకు నాకు వినిపించి మన జీవితానికి సేవ తీరుస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాడు. మన జీవితాన్ని మలిచాడు, మన బ్రతుకును మలిచాడు. అందుకే బైబిల్ చదువుతుంది, ఆయన మీద ఆనుకున్న వారు చేరవచ్చని గమ్యస్థానంలోనికి చేరిపోయారు. ఆయన మీద ఆనుకోకుండా పడిన వారంట మధ్యలోనే కూలిపోయారు బైబిల్ చదువుతుంది. అందుకే ఆయన మీద ఆనుకున్నాం. లేకపోతే రెండోది త్వరగా చూడండి, రెండోది ప్రియమైనటువంటి వాళ్ళగా ఏమండి, పరమ గీతముల గ్రంథము, పరమ గీతం 8వ అధ్యాయం 5వ వచనము 2వ లైన్ త్వరగా చదవండి. అరణ్య మార్గమున వచ్చినది ఎవతే జల్దారు వృక్షం క్రింద నేను నిన్ను లేపి తిని. చాలండి, జల్దారు వృక్షం క్రింద నేను నిన్ను లేపి తిని. జల్దారు వృక్షం, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మొత్తం ఎక్కువగా టైం ఎంత అయింది? 12 అయిపోయింది. తొందరగా ముగించేస్తాను. అమ్మా దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళ అది కొద్దిగా దానికి ఒక బ్యాటరీ సెల్ తీసుకొచ్చి చేయండి, నాకు టైం సరిగ్గా ఇది అవ్వట్లేదు. బైబిల్ సర్వస్తుంది పెట్టారు, జల్దరు వృక్షం కింద నేను నిన్ను లేపి. ఏంటి జల్దరు వృక్షము? ఏంటి జల్దరు వృక్షం అంటే ఏంటి? దీని కింద ఏముంది? దాని కింద ఎవరు ఉన్నారు? దాని కిందకి వెళ్తే ఏం జరుగుతుందంటే పెట్టారు. జల్దరు వృక్షము అంటే చరిత్రలో ఉంది కదా, జల్దరు వృక్షము యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు? ఆకులతో ఎప్పుడు నిండి ఉండేది. చెట్టు నిండా ఫలాలు ఉండేది, గుర్తుపెట్టుకోండి. చెట్టు నిండా ఫలాలు ఉంటుంది. దాని కింద నీడ చల్లగా, ఎంత పెద్ద ఎండైనా సరే దాని కిందకి వేడిని కిందకి రాని. జల్దరు వృక్షము అనగా పిల్లలు యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు పిల్లలు, ఆ చెట్టు కింద ఎవరైతే వెళ్తారో వారు లేపబడతారు పిల్లలు. ఆ యాపిల్ చెట్టు అనేటువంటి జల్దరు వృక్షము ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా లేపబడతారు. వాడు ఎలాంటి పాపంలో ఉన్నా, వాళ్ళు ఎలాంటి శాపంలో ఉన్నా, వాడు ఎలాంటి అపరాధంలో ఉన్నా, వాళ్ళ ఎలాంటి దోషం కలిగి ఉన్నా, ఆ జల్దరు వృక్షమైనటువంటి యేసుక్రీస్తు కిందకి మనం వెళ్ళినప్పుడు, ఆయన ఆశ్చర్యపురంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆయన మందిరంలోకి వెళ్ళి ఆయన జీవము కలిగిన వాక్యములు మనం విన్నప్పుడు మనం లేపబడతాం. ఎక్కడి నుంచి లేపబడతామంటే పాపముల నుండి లేపబడతాం. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె పాపమంతా ఒప్పుకొని పిల్లగా ఆమె పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, కుమారి నీ విశ్వాసము నిన్ను రక్షించను అంటాడు యేసు ప్రభు. ప్రజలా ఎలాంటి పాపములు ఉన్నవారైనా సరే 38 ఏళ్ల నుండి భయంకరమైనటువంటి నడవలేని స్థితిలో కొనేటి దగ్గర పోయిన వాడు యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు అతని దగ్గరికి, ఎవరిని జల్దరు వృక్షమైన యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి, లేపబడాలని కోరుకుంటున్నావా, బాగుపడాలని కోరుకుంటున్నావా అని చెప్పి లేచి నీ పరిమితులు నువ్వే నడవన్నాడు. 38 ఏళ్ల నుండి పడిపోయిన వ్యక్తి ఆయన ఎల్లగాని, ఆయన నీడ తగలగాని ఆ నీడ ఆయనకి ఫలాన్ని ఇచ్చింది, శక్తిని ఇచ్చింది. ఆ త్రాగులో నుండి, ఆ పాపం నుండి, ఆ శాపంలో నుండి పైకి లేపబడ్డాడు. అశాంతులు, అసమాధానంలో ఒంటరితనాన్ని గడుపుతున్నటువంటి అతని జీవితం కుటుంబంతో గడిపేటట్టుగా
దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చెరదల వృక్షమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనము వెళ్తే, ఆయన నీడ దగ్గరికి వెళ్తే మనం బలపరచబడతాం. ఆయన మాట వింటే మనం ఆదరించబడతాం. ఆయన వాక్యం వింటే మనం ఓదార్పు పొందుతాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని బైబిల్ సెలవిస్తుంది. ఆదరించబడతాం, మేలు పొందుతాం. చెరదల వృక్షమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కిందకి మనం వెళ్ళాలి, ఆయన నీడకి మనం వెళ్ళాలి. ప్రయాసపడి భారము మోయించున్న వారా నా ఎద్దుకు రండి, ఏమి ఇస్తానన్నాడు? విశ్రాంతి. ఆయన నీడకి విశ్రాంతి దొరికితే నాలాంటి దౌర్భాగ్యుడు, నాలాంటి పాపి, నాలాంటి భయంకరమైన శాపాన్ని పిల్లరా ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకునుపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే ముందు బొమ్మలు పెట్టి జాతకాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాదు, 25 ఏళ్ళ క్రితం. ఇప్పుడు లేదు ఆ బొమ్మలు. జనాలు బాగా తెలుసుకున్నారు, మోసం చెప్పారు, దాన్ని తరివేశారు. వెళ్ళి చెవులు పెడతాడు అన్నమాట. దాన్ని పెట్టగానే 1 సంవత్సరంలో నేను గొప్ప వ్యక్తిగా మరి అవబోతున్నామని వాడు 10వ తరగతి రాకొని ఎవరిని పంపించేవాడు. ఎలాంటి జాతకాలు, ఎలాంటిది చూస్తే ఒకరి దగ్గరికి వెళ్ళి నా చేయిస్తే నీకు 4వ వర్షం ఉందన్నాడు. ఇది బావాలంటే 1000 16 ఇవ్వాలి, ఒక నల్లగొడ్డు తీసుకురావాలని. ఎవరైతే తింటానికి తిండి లేకపోతే నేనే ఎక్కడ 1016 తేవాలి, నేనే ఎక్కడ నల్లగొడ్డు పట్టుకు రావాలి అని చెప్పి అది పోకపోతే అది శాపం పోకపోతే నీ జీవితం బాగుపడదు, నువ్వు నాశనం అవుతాను అన్నాడు. ఎలాంటి ఎంతో మంది దగ్గరికి వెళ్ళి అడుగెత్తిపోయిన నా జీవితము చెరదల వృక్షమైనటువంటి ఆ యేసుక్రీస్తు నీడకి నేను వచ్చినప్పుడు నా జీవితముగా మార్చబడింది, నా బ్రతుకు మార్చబడింది. అనేకులను చెప్పించిన చేతులు, అనేకులను ఎంతో మంది జీవితాన్ని, ఎంతో మంది కుటుంబాన్ని పాడు చేసిన ఈ చేతులు బాగు చేసి నా మీద ఉన్న శాపాన్ని తొలగించి ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా ప్రేమైన వాళ్ళరా నా జీవితానికి వెలుగుమయముగా చేసి నా శాపమంతని తొలగించి నా ద్వారా అనేకులకు మేలు కలగాలని దేవుడిని ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఆయనకి మహిమ కలుగును కాకపోతే చెరదల వృక్షమైనటువంటి యేసుక్రీస్తు నీడకు మనం వెళ్ళినప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దుఃఖంలో ఉన్నవా, బాధలో ఉన్నవా, కలతలో ఉన్నవా, వేదనతో ఉన్నవా, అవసరతతో ఉన్నవా, ఇబ్బందులో ఉన్నవా, ఇరుకులో ఉన్నవా, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. చెరదల వృక్షమైనటువంటి దేవుని మందిరంని క్రీస్తు దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట వింటే, ఆ జీవము కలిగిన మాటలు వింటే, ఆ ఓదార్పిచ్చే మాటలు వింటే, జీవితాన్ని మార్చే ఆయన సందేశం వింటే నీ కుటుంబం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీలో ఉన్న ప్రతి శాపము బయటికి తొలగిపోతుంది, మనిషిగా మార్చబడతావు, సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, విశ్రాంతిని దేవునికి స్తోత్రం కలుగును కాకపోతే ఆయన నీడకి వెళ్ళాలి. యేసు ప్రభు బిడ్డరా ఆయన నీడ దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తులైనటువంటి గుడ్డి భిక్షుకుడు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కనికరించు అని కేకలు పెడుతున్నప్పుడు బైబిల్ సెలవిస్తున్నప్పుడు దాటిపోతున్నప్పుడు యేసు నిలిచి అనేటువంటి ఒక మాట ఉంటుంది. యేసు నిలిచి నీకేం కావాలన్నా కానీ నాకు దృష్టి కావాలి. ఎప్పుడైతే యేసయ్య నీడకు వెళ్ళాడు పిల్లరా పోగొట్టుకున్న దృష్టిని పొందుకున్నాడు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయగలవా అంటే ఆయన నీడ దగ్గరికి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అన్నాడు. ఆయన నీడ దగ్గరికి వెళ్తే మనుషులతో చేస్తారు, బంధువులు త్రోసివేయబడతారు, రక్త సంబంధికులతో త్రోసిస్తారు పిల్లరా, తల్లిదండ్రులు కూడా తోసేస్తారు బిడ్డల్ని, ఎవరి పిల్లలు తల్లిదండ్రులు కూడా తోసేస్తారు, ఫ్రెండ్స్తో చేస్తారు, లోకం నెట్టి వేస్తుంది, వెలివేస్తుంది. నెట్టు వేయినటువంటి దేవుడు, త్రోసివేయినటువంటి దేవుడు, ఇన్ని పాపాలు ఎన్ని తప్పిదాలు చేసిన ఘోర పాపినైనా ఆయన చెరదల వృక్షమైనటువంటి యేసు నీడకు మనం వెళ్తే ఆదరించబడతాం, ఓదార్చబడతాం, ధైర్యపరచబడతాం, పైకి లేపబడతాం, మన బ్రతుకు మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకా క్రీస్తు నీడకి రాకుండా ఉన్నావేమో, ఇంకా క్రీస్తు సన్నిధికి రాకుండా ఉన్నావేమో, ఇంకా దేవుని మాటలు వినకుండా ఉన్నావేమో, సమస్యలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఓటికి దగ్గరగా ఉన్నావా, మరణానికి దగ్గరగా ఉన్నావా, తీరని సమస్యల, తీరని వ్యాధుల, తీరని కష్టాల, తీరనటువంటి కన్నీళ్ళ, నిన్ను తొడవగలిగిన వాడు, నిన్ను బాగు చేయగలిగిన వాడు, గమ్యానికి చేర్చగలిగిన వాడు, నీ తల పైకెత్తువాడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నేను ప్రకటిస్తున్నా, యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నన్ను బాగు చేసిన యేసు, నన్ను జీవితాన్ని బాగు చేసిన యేసు
నీ జీవితాన్ని కూడా బాగు చేస్తారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో లోయల్లో పిల్లలు ఎక్కడ పడితే సమాధులు తిరుగుతున్న వారి దగ్గరికి ఎవరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన నీడను కోరుకున్నప్పుడు పిల్ల అతని జీవితం మారిపోయింది. 2000 దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అతడు క్రీస్తుని గురించి తెక్కపోయే ప్రాంతం అంతా, దేశమంతా గొప్ప సాక్షిగా మార్చబడ్డాడు. అనేకులు అతను చూసి భయపడి పారిపోయేవాళ్ళు నిలబడి ఆయన మాటలు వినేటట్టుగా నా ప్రభు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ములు కూడా చెప్పేవారు, పిల్లలు మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళి స్లేట్ చేతులు పట్టుకుని వెళ్తుంటే పొట్ట పెద్దదిగా ఉండేది. చిన్నప్పటి నుంచే నాకు ఎవండి బాగా దిట్టంగా లావుగా ఉండేవాడిని. అది పట్టుకొని ఇలా నడిచి వెళ్తుంటే ఎవండి అక్కడ మా బంధువులు వీళ్ళందరూ చూసి ఎగతాళి హేళన చేసేవాడు. బాగా కోపం వచ్చేది వాళ్ళ మీద. చాలా హేళన చేసేవాడు, చాలా ఎగతాళి చేసేవాడు. అనేవాళ్ళు నన్ను చూడగానే వాళ్ళకి ఎలా అనిపించాలి అంటే, ఒక బలిని ఒకటి ఉండేది మా నాన్నగారు తెచ్చిచ్చాడు. దాని మీద ఇలాగ బ్రుషులు బొమ్మ ఒకటి ఉండేది. నా పొట్టకి ఆ బొమ్మకి వాళ్ళకి చూస్తే నవ్వొచ్చేదేమో. వికారంగా, తల వికారంగా, ముఖ వికారంగా, ఎవండి ఒక అడవి మనిషిలాగా నేను ఉండేవాడిని. బిడ్డ అలాంటి జీవితం, అలాంటి నా బ్రతుకు నా యేసు ప్రభు మార్చాడు. బిడ్డ మూడు బారిపోయిన జీవితాన్ని, పనికిరానటువంటి నా జీవితాన్ని, నెత్తివేయబడినటువంటి నా జీవితాన్ని ఎప్పుడైతే క్రీస్తు అనేటువంటి చంద్ర వృక్షం నీడకి నేను వచ్చి ఆయన ఆశ్రదించుకోయాను, నా బ్రతుకు మారింది. నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చగలడు. మీ పరిస్థితులను మార్చగలడు, మీ బ్రతుకులను మార్చగలడు, మీ స్థితిగతులను మార్చగలడు, మీ తలను పైకి ఎత్తగలడు. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం. చంద్ర వృక్షమైనటువంటి యేసు పాదాల దగ్గరికి రావాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ఇకపోతే 3 త్వరగా చూడండి. ప్రభు చెప్పినది విస్తారంగా మనం మాట్లాడుకోవచ్చు. 3వ మాట పిల్లలు, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగను. నిన్ను కనిన తల్లి అచ్చటని ప్రసవ వేదన పడు. ఎవరి తల్లి? ప్రసవ వేదన అంటే ఏంటి? ప్రసవ వేదన? లూకా సువార్త 22వ అధ్యాయం చూడండి త్వరగా. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఏంటి ప్రసవ వేదన? అయ్యా త్వరగా చదువుతారా? లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు ఆయన. చాలండి, దేవుని మాటలు విందాం. మరింత వేదన పడి, ఏంటి ఆ వేదన అంటే గర్భ వేదన, అంటే ప్రసవ వేదన. అక్కడ ఆయన ముందు ఒక గిన్నె ఉంచబడి ఉంది. ఆ గెచ్చమనే తోట అంటే ఏంటో తెలుసా? గెచ్చమనే తోట అనగా అడలను చేసుకోవడం పెట్టారా? గానుగా ఎంతమందికి తెలుసమ్మా? కానుక వేస్తారుగా, నూనె కానుక వేస్తారుగా. ఏమండి, కానుకలు తీసుకెళ్లి పప్పు కానీ ఏదైనా నూనె చేసినప్పుడు ఆ కానుక ఏం చేసింది? వాటిని పిప్పి చేసి దాన్ని నలిపి వేస్తుంది. అలాగా మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పెట్టారు. సర్వ మానవుల కొరకు రక్త ముద్దగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన మొత్తబడిన వాడుగా ఆయన. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనము సెలవిస్తుంది, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. 6వ వచనం సెలవిస్తుంది, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. అంటే రక్త ముద్దగా మారిపోయింది. ఆయన వీపు దున్నబడింది. ఆయన శరీరము గాయముతో నిండిపోయింది. ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన శరీరంలో ఉన్న చివరి పొట్టు రక్తమంతా కూడా కారి ఏరులై పారింది. మన కొరకు నలగబట్టబడ్డాడు ఆయన. మన కొరకు అవమానాలు పొందాడు ఆయన. ఆ యెరూషలేము వీధిలో ఎవండి పొడవైనటువంటి సుమారు 14 అడుగులు కలిగినటువంటి ఆ యొక్క మ్రాను, 8 అడుగులు వెడల్పు కలిగినటువంటి ఆ యొక్క అడ్డు మ్రాను, నిలువు మ్రాను ఆయన భుజం మీద, భారమైన భుజం మీద పెట్టి ఆయన నడిపిస్తుంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన రక్తం ఆయన వేసే ప్రతి అడుగులు పిల్లరా ఆ యెరూషలేము వీధిలో కనపడుతూ ఆయన బొర్రాలతో కొడుతూ తలకు ముళ్ళ కిరీటము పెట్టి పిల్లరా 70 హింసలు పెట్టారు పిల్లరా. ఎప్పుడో చాలా కాలం ముందుట నేను ఒక ఆసుపత్రికి చదివాను. ఆ దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారి యొక్క ముళ్ళ కిరీటానికి ఇంచుమించు 175 ముళ్ళు ఉండి ఉండొచ్చు. అది ఎరగనటువంటి ముళ్ళు. ఒక ముళ్ళు
యెరూషలేం ప్రాంతంలో ఉండిదంట పిల్లలు. పెన్నా కృష్ణ అనేటువంటి పేరు పెట్టారు కదా. అది చాలా తీగలా ఉండిదంట. వాటిలో ఇంచుమించు 3-4 అంగళాలు పెరిగిందంట. ఎరగనటువంటి ముళ్ళు ఏమండి, అది చాలా బలముగా ఉండిదంట, ఇనుములాగా ఉండిదంట ముళ్ళు. అలాంటి ముళ్ళు అంట పిల్లలు 175 ముళ్ళు ఆ కిరీటి ఉంటూ ఉండొచ్చు. వాటిలో సుమారు ఒక 103 ముళ్ళు ఉంటూ ఉండొచ్చు. నాకు చాలా కాలం అయిపోయింది దాన్ని చదువుకొని. వాటిలో సుమారు 6-7 ముళ్ళు అంట పిల్లరా. తన శరీరాన్ని ఏమండి అనేకమైనటువంటి రీతిలుగా ఆయన తలను గాయపరుస్తూ ఏమండి ఓర్చుకోలేని బాధ. ఆ ముళ్ళు ఒకసారి శరీరంలో పుచ్చితేనంట 100 తేలు పుడితే ఎంత బాధ కలుగుతుందో. ఎంతమందికి తేలు పుట్టింది? తేలు పుట్టినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అక్కడ చేతులు ఎత్తండి. నన్ను చాలాసార్లు కుట్టింది అమ్మా. చేతి కుడితే ఇక్కడ దాకా నొప్పి ఉండేది, కాలు కుడితే కాలు దాకా ఉండేది. ఎన్నిసార్లు కుట్టిందో. ఒకసారి ఎక్కడ దొంగతనం చేసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టేసి ఇలా వచ్చి గోడకు ఇలా ఆనుకున్నాను. ఏదో పెద్ద పెద్ద దొంగతనం కాదండి, చిన్నప్పుడు చిన్న దొంగతనం, చిన్నదైన పెద్దదైన దొంగ కదండి. ఆనుకున్నాను, సురుక్కుమనింది. ఏమండి ఎక్కడ చేతికి ఎక్కడ సురుక్కుమనింది. ఏందని చెప్పి దీపం వెలిగించుకొని కిరోసిన్ దీపం వెలిగించుకొని చూస్తే తెల్లటి ఏమంటే తేలు అని చిన్నది పడుకొని ఉంది. ఒకసారి ఇప్పుడు కొడతానన్నట్టు. ఇక నేను అనుకున్నాను, అంటే అది చూడకముందు ఎవరో చేతపడి చేశారు, దొంగతనం చేశాను కదా అనుకుని భయపడుతూ దేనికైనా మంచిది అక్కడ ఏముందో చూద్దామంటే అది కదలకుండా అక్కడే ఉంది. అలాంటి తేలు కుట్టారంట ఎవరు బతకారంట. తెల్ల కలర్లో ఉంటుందంట, నల్లది ఇలాంటి కుట్టే బతుకుతారంట. అది అలాంటి కుట్టారంట గుండె ఆగిపోయిందంట. అది కూడా కుట్టింది ఏది? నా ఎడవ చెయ్యిని కుట్టింది. అంటే గుండెకి దగ్గరగా ఉండి చెయ్యి కదండి, చచ్చిపోవచ్చు అనమాట. నా ప్రభు అక్కడ కూడా బ్రతికించాడు. నేను తప్పు చేసిన, పొరపాటు చేసిన, చిన్నదైన పెద్దదైన ఎందుకు బ్రతికించాడంటే ఈరోజు మీ ముందు ఒక సాక్షిగా నన్ను ప్రభు నిలబెట్టుకోవాలి. ఎన్నోసార్లు నేను వాళ్ళ ఎన్నో అపాయం నుండి తప్పించబడ్డాను, ఎన్నోసార్లు ఎన్నో కీడు నుండి తప్పించబడ్డాను, ఎన్నోసార్లు ఎన్నో సమస్యల నుండి, ఎన్నో శ్రమల నుండి తప్పించబడ్డాను. ఎందుకంటే నేను తప్పించబడ్డాను, నా ప్రభువే నన్ను తప్పించాడు. ఆయన ప్రసవ వేదన ఏమండి నాకు మారుమనిషి లేనప్పుడే నా మీద ఆయన దృష్టి, నా మీద ఆయన కను దృష్టి ఉన్నది. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో 14:15 కింద అంటాడు, మీరు నన్ను ఎరగలేదు, చెప్పండి నేను మిమ్మల్ని ఎరిగి తిని అంటాడు. అది మామూలు మాట కాదు. మీరు నన్ను ఎరగలేదు కానీ నేను మిమ్మల్ని ఎరిగి తిని. నేను ఆయన ఎరగలేదు, ఆయన అంటే నాకు తెలియదు, కానీ ఆయన నన్ను ఎరిగాడు. ఈరోజు మీరు ఎవరో, ఆయన ఎవరో మీకు తెలియదు, మీరు ఎరగలేదు. కానీ మీరు ఎవరో, మీరు పుట్టినప్పుడే, మీ తల్లి గర్భంలో పడినప్పుడే మిమ్మల్ని ఆయన ఎరిగాడు. 2 చేతుల పైకి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అవును, ఆయన మనం ఎరగలేదు కానీ మనల్ని ఆయన ఎరిగాడు. అందుకే ఇర్మీయా గ్రంథంలో అంటాడు కదా, నీ తల్లి గర్భంలో నువ్వు పెంటుముగా ఉన్నప్పుడు నా కన్నులు నిన్ను చూచినది అంటాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. మనం ఆయన చూడలేదు కానీ ఆయన మన దగ్గర మనల్ని చూశాడు. యోహాను సువార్త 1:5 ఉంటుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళను, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అనేటువంటి ఒక మాట ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుల, అవును ప్రసవ వేదన పడ్డాడు. ఆయన శరీరం అంతా చేర్చబడి ఆయన రూపం కోల్పోయింది. ఆయన మన కొరకు, సర్వ మానవాళి కొరకు తన రూపాన్ని ఏం చేయబడిందంట? రూపం మారిపోయింది. ఆయన ఎన్నిక లేని వాడుగా చేయబడ్డాడు, మెత్తబడిన వాడుగా తయారయ్యాడు. ఆయన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథము 53వ ప్రారంభం నుంచి చదువుకోండి. ఆయన తండ్రి దగ్గర ఎలా పెరిగాడంట? లేత మొక్క వలే పెరిగాను. లేత మొక్కగా ఉండవచ్చిన యవన వయసు 3.5 సంవత్సరాల వయసు కలిగిన యవన వయసులో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టారు. ఇదిగో ఆయన దేహమంతా చేర్చబడింది, రక్తముద్దగా మారిపోయాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా సర్వ మానవాళికి ఏం కలిగింది చెప్పండి? రక్షణ కలిగింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా సర్వ మానవాళికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఈనాడు చాలా మంది స్వస్థత ఎక్కడ ఉందండి? అది ఎప్పుడో ఆగిపోయిందండి.
ఎవరికి ఆగిపోయిందంటే ఎవరు నమ్మరో అది ఆగిపోయింది. పోయిన వారు ఎప్పుడో చెప్పాను మీటింగ్స్ లో, కొన్ని మీటింగ్స్ లో తీసింది మీకు మెసేజ్ వస్తుందా మా తమ్ముడు? చూస్తున్నారా? నేను చెప్పలేదు. వాళ్ళు ఏ మేలు పొందారో వాళ్ళే సాక్ష్యము చెప్తున్నారు. ఆయన స్వస్థత ఆయన బాగు చేయకపోతే ఎలాగ మనం నిలబడగలం? దేవునికి పిల్లలు స్వస్థతే కాదు, పాపము నుండి కూడా మన హృదయాన్ని ఏం చేస్తాడన్నాడు ఆయన? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేటువంటి మాట ఉంది. హృదయ శుద్ధి ఎవరికి ఉంటుందో? నమ్ముట నీ వల్ల అయితే నమ్మానికి సమస్తం సాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. నమ్ముట మన వల్ల అయితే నమ్మిన మనకు దేవుడు సమస్తము మనకు సాధ్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నలగబట్టబడింది ఆయన శరీరం, ఆయన సెలవు మీద వేలాడుతూ కూడా అందుకే లూకా సువార్త 23వ అధ్యాయము అక్కడ 34వ వచనంలో పొరపడ్డాడు కదా, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించుము. ఎంత క్షమాపణ కలిగిన దేవుడు చూడండి, ఎంత ప్రేమతత్వం కలిగిన దేవుడు చూడండి. ఆయన చేసిన వారిని కూడా చెప్పండి క్షమించేటువంటి దేవుడు. ఆయన చేసిన వారికి కూడా, దుఃఖపెట్టిన వారికి, అవమానపరిచిన వారికి కూడా మేలు చేసి క్షమించేటువంటి మనసు కలిగిన గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటే కొట్టించేవాడు దేవుడు కాదు. మా భాస్కర్ ఒక పాట రాశారు. కరములు శిరములు కలిగి దేవుడు కరుణను చేయగరాడు, కరుణను చూపి మనుషుల కొరకు ప్రాణము ఇచ్చేవాడు. కరుణను శిరములు కలిగి దేవుడు కరుణను చేయగరాడు, కరుణను చూపి మనుషుల కొరకు ప్రాణము ఇచ్చేవాడు. కరుణామయుడు క్రీస్తు ప్రభువు కన్నులారా, కరుణామయుడు క్రీస్తు ప్రభువు కన్నులారా, కన్నులారా ఆయన త్యాగం చేయలేదండి. యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నారు కదా, నా గొర్రెలకు నా ప్రాణము పెట్టుచున్నాను, దాన్ని పెట్టడానికి చెప్పండి, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి వల్ల నాకు ఆజ్ఞ పొందాను. ఆయన ఏదో వీళ్ళు కొడితే ఆయన ప్రాణం పెట్టలేదండి, తండ్రి ఆజ్ఞ. నీ రక్తం వల్ల ఏ భూమి అయితే శపించబడిందో ఆ శాపమంతా పోవాలంటే నా ప్రియ కుమారుడా, నీ పవిత్రమైన రక్తము భూమి మీద చిందించబడాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూమి పవిత్రపరచబడింది సర్వ మానవాళి కొరకు ఒకే ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పుట్టినవారు, ముందు పుట్టినవారు, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, ఇక మీద పుట్టబోతున్న వారు, ఇంకా కలగబోతున్న సంతానం, భూమి మీద మనుషులు బ్రతికినంత కాలము పుట్టే ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు బలిపశువుగా మారిపోయాడు. హల్లెలూయా. ఎవరైతే వచ్చిన పాపిని నేను తప్పు చేశాను, నేను అర్హుడును కాను అని ఆయన పాదాలకి వచ్చి, యేసయ్యా నన్ను క్షమించు, నా పాపాలన్నీ క్షమించు, నా తప్పిదాలన్నీ క్షమించి నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను మార్చుకోని ఆయన దగ్గరికి పశ్చాత్తపడి వాళ్ళ పాపాన్ని రూపంగా విడిచిపెడతారు. అక్కడ నుండి వాళ్ళ జీవితాన్ని ప్రభు మళ్ళీ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, సమయం లేదు, చాలా సిద్ధపడ్డారని సమయం లేదు. ప్రభుత్వం అయితే విస్తారంగా మాట్లాడదాము. కాబట్టి ఒకటి, ప్రియులు మమ్మల్ని వెంబడించాలి. రెండోది చెప్పండి, జంతువులు వృక్షమైనటువంటి యేసుక్రీస్తు నీడలోనికి, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ప్రతి ఆదివారం ప్రార్థన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగింది బ్రదర్. రండి,
దేవుని వాక్యాన్ని వినండి. మీ సమస్యలన్నీ ప్రభువుకి చెప్పండి, మాకు కూడా చెప్పండి, ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు, తప్పకుండా దేవుడు విడుదల దయచేస్తాడు. అందుకే ప్రతి వారము ప్రభు సన్నిధికి వచ్చి దేవుని మాటలు విందాం, ఆయన రెక్కల నీడలో వెళ్ళిపోతాం. ఆయన మనలో ఉన్న కాదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, గాయము కట్టువాడును నేను గాయపరిచేది ఎవరండి? సాతానుడు. కానీ గాయాన్ని కట్టేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఆ చెరదలు వృక్షమైనటువంటి దేవుని మందిరము సన్నిధికి వచ్చి ఆయన వాక్యం వింటే మన జీవితాలు మారిపోతుంది. ఆయన ప్రసవ వేదన పడి మనల్ని కన్నాడు. ఆయన చెమట రక్త బిందువుగా మారినంతగా శ్రమపడి మన కొరకు గెచ్చమని అనేటువంటి ఆ తోటలో పిల్లగా ఆయన కన్నీరు కార్చాడు. ఆయన కార్చిన కన్నీరు పిల్లగా ఇది ఒక పుట్టును ఆయన చూశాడు. ఎక్కడ చూశాడు తెలుసా? ఆ గిన్నెలో చూశాడు. ఈ గిన్నె నా ఎదురు తొలగించాడే. ఎవరి సర్వ మానవాళి పాపంతో నిండి ఉన్న ఒక గిన్నెని చూశాడు. ఆ గిన్నెలో ఉన్నటువంటి మన గుంపులు నీవు నేను మనం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని రక్షించడానికి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రేమిక, ఆయన కొరకు జీవితం, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు ఉన్న రాజు వెనుక దేవుని మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆయన తల ఉంచండి, ప్రార్థన చేసింది. దయా ప్రేమ కలిగిన మంతటి మాటలు నేను దీవించాల్సి వచ్చి వేరే సహాయం చేయండి. చెప్పండి, సహాయం చేయండి, బలపరిచి యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.